హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడాను ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈరోజు వ్లాగ్ అనేది ఈవినింగ్ వ్లాగ్ ఇది. ఈరోజు వచ్చేసి నేనైతే పిల్లల ఫేవరెట్ అయినటువంటి వెజ్ మంచూరియన్ అయితే చేయబోతున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, చాలామంది వెజ్ మంచూరియా చేస్తే ఆ బాల్స్ ఉంటాయి కదా, అవి చాలా గట్టిగా రాళ్ళలాగా వస్తూ ఉంటాయి. కానీ ఈ ప్రొసీజర్లో కనుక మీరు చేశారంటే చిన్న చిన్న టిప్స్ పాటించి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఒక కప్పు క్యాబేజీ తురుము, ఒక కప్పు క్యారెట్ తురుము రెండు ఈక్వల్ క్వాంటిటీతో తీసుకునేసి గట్టిగా వాటిలో ఉండే వాటర్నంతా పిండేసి ఈ విధంగా తీసుకున్నానండి. ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకండి. మీరైనా తాగొచ్చు, లేదా పిల్లలకి ఇచ్చినా కూడా మంచి విటమిన్స్ అయితే మనకి ఉంటాయన్నమాట. పడేయకుండా ఆ విధంగా అయితే యూస్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మొత్తాన్ని వాటర్నంతా తీసేసిన తర్వాత ఈ క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము ఉంది కదా, ఇందులో 2 స్పూన్ల మైదా, అలాగే 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, అంటే 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. దీన్నంతటికి సరిపడా ఉప్పు నేనైతే ఒక అర చెంచా అయితే తీసుకున్నానండి, సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి వాటర్ ఏం యాడ్ చేయొద్దండి, ఇదే మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ఉల్లగడ్డ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇవి 2 వేస్ట్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటరు అస్సలు యాడ్ చేయకండి. మీకు ఎంత మీరు ఆ వెజిటేబుల్స్లో నుంచి వాటర్ తీసేసినా కూడా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే ఎంతో కొంత చెమ్మ అనేది, తేమ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట వెజిటేబుల్స్లో నుంచి. సో అందుకని కొద్దిగా కష్టమైనా కూడా ఈ విధంగా కలుపుతూ ఉండి అంటే మనకి ఒక చపాతీ ఉండొస్తుంది కదా, ఆ ఉండ వచ్చేంత వరకు చక్కగా కలుపుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే మధ్యలో చెప్తున్నానని ఏమనుకోవద్దండి. ఎవరైనా కనుక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్ రెసిపీసు, స్వీట్ రెసిపీసు, నాన్ వెజ్ రెసిపీసు, పచ్చళ్ళ రెసిపీసు చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడాను మీకు చక్కగా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానన్నమాట. ఇప్పుడు చూసారు కదా, వాటర్ ఏం యాడ్ చేయకుండా చక్కగా అయితే ఉండైతే వచ్చేసింది. దాన్ని మనకి ఏ సైజులో కావాలంటే, అంటే మరీ పెద్దవి చేసుకోవద్దు, లోపల ఫ్రై అవ్వన్నమాట. ఈ విధంగా చిన్న లెమన్ సైజ్ అంతా ఉండలైతే చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి. దీంట్లో వాటర్ని యాడ్ చేశారంటే ఖచ్చితంగా మీకు అంటే ఎలా చెప్పాలి, కొద్దిగా లూజ్ అయిపోతుంది అనమాట. ఉండలు మెత్తగా వచ్చేస్తాయి, అంత బాగోవు తినేటప్పుడు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ బాల్స్ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ వేస్తాం కదా, వెజ్ బాల్స్ వేసేటప్పటికి ఫ్లేమ్ అనేది కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటేనే ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెడీ అయ్యి మనకి వెజ్ బాల్స్ అనేవి మంచి రెసిపీని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా, అంటే నేను పిల్లలిద్దరికే చేస్తున్నాను కాబట్టి చక్కగా నాకు ఒక వాయికే సరిపోయాయి. ఇప్పుడు వీటిని వేసిన వెంటనే కదపొద్దు, వీటిని డిస్టర్బ్ చేయకండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపేసుకోవాలి. ఇదండి, ఈ కలర్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకొనేసి మనము మీడియం ఫ్లేమ్లో మరొక 3 నుంచి 4 నిమిషాలు కనుక ఫ్రై చేసుకున్నామంటే ఇవి మంచి బంగారు రంగు కలర్లో అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి రెండో వైపు ఫ్రై అయ్యేలోపు ఏం చేద్దామంటే, ఇవి ఆనియన్స్ ఇవి ఉన్నాయి కదండి, అంటే తెల్లగడ్డ, అలాగే అల్లము, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి. ఈలోపు ఇవి కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట.
ఈ ఈ వెజ్ బాల్స్ అయితే అసలు ఇట్లాగే టమాటా కచ్చప్ వేసేసుకునేసి చక్కగా ఇలాగైనా తినొచ్చండి. చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ రెసిపీకి అయితే. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నప్పుడు కనుక ఇటువంటి స్పెషల్ రెసిపీలు, యూనిక్గా ఉండే రెసిపీలు, రెస్టారెంట్లో దొరికే రెసిపీలు కనుక మనం ఇంట్లో టేస్టీగా కనుక చేసి పెట్టామంటే ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా ఉండరండి. అంత మంచిగా ఉంటుంది ఈ వెజ్ రెసిపీ అనేది. వెజ్ మంచూరియా అనేది చాలా అండి, పిల్లలకే కాదు మనకు కూడా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అసలు భలే ఉంటుంది వెజ్ మంచూరియా అయితే తింటూ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పినట్లుగా నేను తెల్లగడ్డ, అల్లము, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి మరో ప్యాన్ పెట్టుకొని 1-2 స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది అంతా ఎక్కువ పట్టదండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి తెల్లగడ్డ ముక్కల్ని, అల్లం ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వీటన్నిటిని వేసుకునేసి ఒకసారి అయితే కలుపుకునిద్దాము. ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 30-40% వరకు కుక్ అయితే సరిపోతుందన్నమాట ఇవి. ఎందుకంటే ఇవి కొద్దిగా పచ్చిగా క్రంచీగా ఉంటేనే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకునేటప్పుడు ఇలా నలిపి వేసుకున్నామంటే పొరలు పొరలుగా వచ్చి లేయర్గా వచ్చి బాగుంటుంది, త్వరగా వేగిపోతాయి. ఆనియన్స్ కూడా మనకేమీ ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో పిజ్జా సాస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే సజ్వానా ఉంటుంది కదండి, ఆ సాస్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా సాసు, అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 2 టీ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందన్నమాట మంచూరియాకి. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే రెడీ అవుతుందన్నమాట ఈ ఫ్లేవర్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి దీనికి సరిపడా 1/2 చెంచా సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ పౌడరు, వైట్ పెప్పర్ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసేసిన తర్వాత చక్కగా అయితే వీటన్నిటిని మిక్స్ చేసేసి 1/2 కప్పు అంటే 1/4 కప్పుకి ఎక్కువ, 1/2 కప్పుకి తక్కువ వాటర్ని యాడ్ చేసేసి చక్కగా ఇవంతా బాగా ఉడికేలాగా ఈ వాటర్లో అయితే ఉడికించాలి. ఎక్కువ ఉడకనివ్వద్దండి, ఎందుకంటే ఎక్కువ ఉడికిందంటే అవన్నీ దగ్గర పడిపోయి మనకి వెజ్ బాల్స్ పీల్చుకునేదానికి ఆ జ్యూస్ ఉండదన్నమాట. సో అందుకనేసి ఈ విధంగా కుక్ అవుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్ బాల్స్ను కూడా ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలుపుకునేసేయాలండి. ఇప్పుడు ఈ వెజ్ బాల్స్ అన్నీ ఇందులో వేసేసాం కదా, వేసేసిన తర్వాత ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ వచ్చేసి ఆ వెజ్ బాల్స్ చక్కగా రిసీవ్ చేసుకునేలాగా, అంటే బాగా పీల్చుకునేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు అలా కలుపుతూ ఉండండి, సరిపోతుంది. ఎంత సాఫ్ట్గా వచ్చాయో అసలు వెజ్ బాల్స్ అనేవి చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియోలో చూపించినట్లే చేయండి, అసలు పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చాప్ చేసుకునేసి సన్నగా యాడ్ చేసుకునేసి దీన్నంతటిని కూడాను కింద నుంచి పై వరకు చక్కగా టాస్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లోనే సేమ్ అండి, దానికంటే ఎక్కువ టేస్టే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి చాలానే బాగుంటుంది. మనము బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి స్నాక్ రెసిపీస్ వరకు. మేమైతే చాలా అంటే చాలా తక్కువ వెళ్తాం బయటికి, అందుకనే మా వీడియోస్లో ఏవి కూడా బయట ఆ రెసిపీస్ తింటుండేవి కానీ పెద్దగా ఉండవు. నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి ఇంకా బయటికేమీ వెళ్ళాలి అనేంత ఆలోచనలు ఏం రావు. ప్లస్ ఏంటంటే ఇంకా మాకు టైం కూడా ఉండదు, పిల్లలు వచ్చేసరికి నాకు 6 to 5:30, 6 అలా అయిపోతుందన్నమాట. సో అందుకని వెళ్ళే టైం ఉండదు. ఇంకా మేము ఇలానే ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము స్నాక్ రెసిపీస్ అయితే చేసుకొని. ఫైనల్గా ఈ విధంగా బౌల్లో వేసుకునేసి ఒక కొత్తిమీర అనేది పైన గార్నిష్ చేసేసుకుంటే చక్కగా అయితే మంచి కలర్ఫుల్తో వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, రెసిపీస్ బాగున్నాయి అని అనుకుంటే, వ్లాగ్స్ బాగున్నాయి అని అనుకుంటే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ అనేది. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.